రామాయణ టైటిల్ ఫిల్మ్స్. అరే ఏముందిరా అసలు ఇందులో? అందరూ ఇంతగానో లేపుతున్నారు. ఆహా! ఓహో! గ్రాఫిక్స్ మామూలుగా లేవు. విజువల్స్ మామూలుగా లేవు. 3డీ ఎఫెక్ట్స్ మామూలుగా లేవు. ఐమాక్స్‌లో థియేటర్ ఎక్స్‌పీరియన్స్ మామూలుగా లేదు. ఫోన్స్‌లో, టీవీస్‌లో అసలు చూసేదే కాదు. అసలేం చూపించారు దాంట్లో మీకు? కాస్ట్ అండ్ క్రూని ఇంట్రొడ్యూస్ చేశారు. టీజరో, ట్రైలరో రిలీజ్ అయితే మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఆ వరల్డ్ బిల్డింగ్ ఎలా ఉంది? సెట్స్ ఎలా ఉన్నాయి? వీఎఫ్ఎక్స్ ఎలా ఉన్నాయి? 3డీ ఎఫెక్ట్స్ ఎలా ఉన్నాయి అని. అసలు చివరిలో ఆ 'రణబీర్ కపూర్' అండ్ 'యాష్‌వి' 2 షాట్లు చూసి గ్రాఫిక్స్ మామూలుగా లేవు. వీఎఫ్ఎక్స్ మామూలుగా లేవు. ఏంట్రా అసలకిది? అలా 'ఆదిపురుష్'కి కూడా ఆస్కార్ లెవెల్‌లో ఎక్స్‌పెక్ట్ చేసి చివరికి అమీర్‌పేట లెవెల్‌కి తీసుకొచ్చారు. లేదంటే ముందు చూపించిన ఈ బొమ్మల గ్రాఫిక్స్ చూసి భలే ఉంది సినిమా అంతా ఇలానే ఉంటదేమో అని అనుకుంటున్నారేంట్రా మీ మొహాలు మండ. అసలు ఆ క్యారెక్టర్స్ చాయిసెస్ కూడా బాలీవుడ్ వాళ్ళు సరే 'రణబీర్ కపూర్' ఓకే. కానీ పర్ఫెక్ట్ కాదు. ఇక 'రావణ్' క్యారెక్టర్‌కి యష్ ఏంట్రా? 'రావణ్' క్యారెక్టర్ అంటే యాక్టింగ్‌లో రాముడి క్యారెక్టర్ కంటే కూడా ఎక్కువ పొటెన్షియల్ ఉన్న యాక్టర్‌ని తీసుకోవాలి. ఆ రౌద్రాన్ని కానీ, ఆ భక్తిని కానీ ఎక్స్‌ప్రెస్ చేసే పొటెన్షియల్ ఉన్న యాక్టర్ కావాలి. 'రణబీర్ కపూరే' సెటిల్డ్ ఎక్స్‌ప్రెషన్స్ సో యాక్టింగ్ చేసేవాడు అనుకుంటే యష్‌ని ఇంకా 'రావణ్' క్యారెక్టర్ అంటే యష్ అసలు సెట్ కాడురా బాబు. రాడ్ ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ ఉండవు ఏముండవు. యష్ ఈస్ కంప్లీట్‌లీ రాంగ్ చాయిస్ అండ్ అన్‌ఫిట్ ఫర్ ద రోల్. సమ్‌హౌ సాయి పల్లవి ఈస్ ద ఓన్లీ రైట్ చాయిస్ ఫర్ ద సీత క్యారెక్టర్. బట్ యష్ క్యారెక్టర్ మాత్రం బాగా దెబ్బేసిద్దేమో అనిపిస్తుంది నాకైతే. అండ్ మ్యూజిక్ విషయానికొస్తే ఇప్పుడే మనం చెప్పలేం. ఎందుకంటే ఇందులో అంతగా ఏం లేదు కాబట్టి. మరి మ్యూజిక్ గురించి ఇప్పుడేం చెప్పలేము అన్నోడివి క్యారెక్టర్స్‌ని ఎలా డిసైడ్ చేస్తున్నావురా రాంగ్ చాయిస్, అన్‌ఫిట్ అని. అంటే క్యారెక్టర్స్‌ని మనం ఇమాజిన్ చేసుకుంటాం కదండీ. ఆ గెటప్స్‌లో, ఆ కాస్ట్యూమ్స్‌లో ఎలా ఉంటారు? ఎలా ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తారు? అవన్నీ మనం కొంచెం ఇమాజిన్ చేసుకుంటా ఉంటాం కదా! ఆ కాస్ట్యూమ్స్ అండ్ గెటప్స్ వేసినా కూడా మిథలాజికల్ క్యారెక్టర్స్‌ని పోర్ట్రేట్ చేయడం అనేది ఇట్స్ ఎ టఫ్ జాబ్ అండి. మనం అనుకున్నంత ఈజీ కాదు కదా! మన ఓల్డ్ మిథలాజికల్ మూవీస్ కన్నా గొప్పగా తీయగలిగితేనే తీయాలి. లేకపోతే తీయకూడదు. అసలు టచ్చే చేయకూడదు. ఎందుకంటే మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు చెప్పుకునేది ఇప్పుడు మనం తీసే ఈ సినిమాల గురించే కాబట్టి. ఎంత వీఎఫ్ఎక్స్ టెక్నాలజీ అప్‌డేట్ అయినా, ఏఐ వచ్చినా క్యారెక్టర్స్‌ని పోర్ట్రేట్ చేసి మనకి ఆ క్యారెక్టర్ తాలూకు ఎమోషనల్ ఎక్స్‌పీరియన్స్‌ని ఇవ్వగలిగేది యాక్టర్సే కాబట్టి. అయినా ఇప్పుడు వచ్చే మిథలాజికల్ మూవీస్ అన్నీ కూడా వార్ ఎపిసోడ్స్‌ని చూపించడానికి చూస్తున్నారు కానీ, మిగతా ఎమోషనల్ సైడ్‌ని ఎవరు టచ్ చేయట్లేదు. ఎందుకంటే ఇదొక మార్కెటింగ్ స్ట్రాటజీ అయిపోయింది. 'బాహుబలి' సినిమా వచ్చిన దగ్గర నుంచి కూడా. అలా చూసుకుంటే ఇప్పుడు వచ్చే మూవీస్‌లో ఆ వార్ ఎపిసోడ్ చేయడానికి ఎవరిని పెట్టుకున్నా ఏముండదులెండి. కానీ ఒక పర్ఫెక్ట్ మిథలాజికల్ మూవీ లాగా వార్ ఎపిసోడ్స్‌తో పాటు ఎమోషనల్ సైడ్‌ని కూడా టచ్ చేస్తే మాత్రం డెఫినిట్‌గా పొటెన్షియల్ ఉన్న యాక్టర్స్ అయితే కావాలి. అది. అదైతే కన్ఫర్మ్. సరే ఇది నా ఒపీనియన్ మాత్రమే. కావాలంటే వచ్చి కామెంట్స్‌లో ఏసుకోండి. ఎవరైనా ఫ్యాన్స్ ఉంటే వాళ్ళు హర్ట్ అయ్యి ఉంటే. అయినా ఎంత కామెంట్ చేసినా ఐ యామ్ హియర్ టు సే మై జెన్యూన్ ఒపీనియన్. దట్స్ ఇట్. ఒకవేళ బై మిస్టేక్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కావాలంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్స్‌ని ఆన్‌లో పెట్టుకోండి. దిస్ ఈజ్ సినీ సిగాస్ వేర్ సినిమా మీట్స్ క్యూరియాసిటీ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.